హలో హాయ్. ఈరోజు మనం కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని నేర్చుకుంటున్నాం. ఇది డే 1 క్లాస్. ఈ క్లాస్లో మనం ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకోవడం ద్వారా కొన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్ట్స్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అవసరం అవుతాయి. సో మనం కొన్నిటిని ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ గాడ్, an occurrence for which no human is responsible. అంటే ఏదైనా సంఘటన జరిగినా కానీ, ఒక కార్యక్రమం జరిగినా కానీ దేవుడి అంటే మానవ ప్రమేయం లేకుండా దేవుడి ద్వారా జరగటం లేదా దైవ ఘటన. ఇది కొన్ని ఎల్ఐసి వాళ్ళు కానీ, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ వాడతారు. అంటే కొన్ని కార్యక్రమాలు అనగా ఏదైనా పిడుగుపడి ఏదైనా ఇల్లు కాలిపోయినా అది యాక్ట్ ఆఫ్ గాడ్లోకి వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళు ఎటువంటి నష్టపరిహారాన్ని చెల్లించరు. Next one is aid and abet, to provide help and encouragement in some bad or illegal activity. ఒక చట్టవిరుద్ధమైన ఒక పనికి సహాయపడ్డాన్ని ఎయిడ్ అండ్ అబిట్ అంటారు. His wife aids and abets him in his dishonest deeds. ఆమె తన భర్త చేసే అవినీతిపరమైన పనులకు సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ an apple of discord, సంథింగ్ విచ్ కాజెస్ జెలస్ అండ్ ఫైటింగ్. ఏదైనా ఒకటి గొడవలకు కానీ అసూయకి కానీ కారణమవడాన్ని యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటారు. ద గోల్డ్ రింగ్ ఈజ్ ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ద టూ బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఆ ఇద్దరు మిత్రులకి మధ్య గొడవకి ఒక బంగారు ఉంగరం కారణమైందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. యాసిడ్ టెస్ట్, ఏ సివియర్ టెస్ట్ అంటే కఠినమైన పరీక్ష. ఇన్ ఇండియా గెట్టింగ్ యూపీపీఎస్సీ ఈజ్ ఎన్ యాసిడ్ టెస్ట్. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ యూపీపీఎస్సీ అనే ఎగ్జామ్ కొట్టడం చాలా కఠినమైన పరీక్ష. నెక్స్ట్ వన్ ఈజ్ అడ్హాక్. అడ్హాక్ మీన్స్ ఎ స్పెషల్ పర్పస్ ఓన్లీ ఆర్ టెంపరీ పర్పస్. మనం చూస్తే చాలా యూనివర్సిటీల్లో హెడ్ హాక్ ఫ్యాకల్టీ అని తీసుకుంటారు, అంటే వాళ్ళు పర్మనెంట్ ఫ్యాకల్టీ కాదు, లైక్ అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్, టు మేక్ సిచ్యుయేషన్ స్టిల్ వర్స్. అంటే ఉన్న సిచ్యుయేషన్ని మరింతగా దిగదార్చడం. అంటే ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, దానికి ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా గొడవను పెద్ద చేయడాన్ని యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటారు. తెలుగులో అగ్నికి ఆజ్యం పోయడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ, ఎన్ యాక్ట్ ఆఫ్ రివెంజ్. కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అని పాత సినిమాలో డైలాగ్ ఉంటాయి కదా, అలాగే ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ రివెంజ్ అంటే పగ తీర్చుకోవడం. ఎనీ టామ్, డిక్ ఆర్ హ్యారీ అంటే ఎవరైనా, ఎనీ వన్. తెలుగులో ఉంటాయి కదా సామెత, ఏ పుల్లమ్మ ఎల్లమ్మ చేయాది పని నువ్వే చేయాలి అంటే, ఆ టైప్లో ఎనీ టామ్, డిక్ ఆర్ హ్యారీ. ఎన్ ఆర్మ్చైర్ థియరీ, ఏ థియరీ విచ్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. ఇంప్రాక్టికల్ థియరీ ఈజ్ కాల్డ్ ఎన్ ఆర్మ్చైర్ థియరీ. అంటే ఒక సిద్ధాంతం ఎందుకు పనికిరాకుండా పోవటం, ఎందుకు పనికిరాదు అది యాక్చువల్లీ, అలాంటి సిద్ధాంతాలు చెప్పే దాన్ని ఎన్ ఆర్మ్చైర్ థియరీ అని అంటారు. యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్, లాస్ట్ అటెంప్ట్, చివరి ప్రయత్నం అంటే ఆఖరి పోరాటం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ యాజ్ బిజీ యాజ్ బీ, వెరీ బిజీ, చాలా బిజీగా ఉండటం. ఒక వ్యక్తి చాలా పనులు మేదేసుకుని తిరగడాన్ని యాజ్ బిజీ యాజ్ బీజ్ అని అనొచ్చు. అంటే ఒక తేనెటీలాగే తను కష్టపడతాడు, చాలా బాగా కష్టపడతాడు, యాజ్ బిజీ యాజ్ బిజీ. యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్, వెరీ క్లియర్, చాలా క్లియర్గా కనబడటం. ద టైల్స్ ఆర్ యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్ అంటే ఆ టైల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి అని అర్థం. యాట్ 6s and 7s ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటే స్పష్టత లేకపోవటం, మన ఆలోచన విధానంలో స్పష్టత లేకపోవటం, ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉండడాన్ని ఎట్ 6s and 7s అంటారు. డిజార్డర్ లేకపోవటం, ఆర్డర్ లేకపోవటం. ఇన్ ద లైబ్రరీ ద బుక్స్ ఆర్ ఎట్ 6s and 7s.
ఆ లైబ్రరీలో పుస్తకాలు కరెక్ట్ అయిన సరైన పద్ధతిలో లేవు, అంటే వంకర టింకరగా ఉన్నాయి అనే మీనింగ్లో. ఈజ్ మైండ్ ఈజ్ అట్ 6s and 7s. అతని ఆలోచన తీరు సరైన పద్ధతిలో లేదు. యాపిల్ ఆఫ్ సమ్వన్స్ ఐ, సంథింగ్ వెరీ డియర్ టు ఎ పర్సన్, అంటే మనకి అమితమైన ఇష్టమైన వ్యక్తి. ఎంఎస్ ధోని ఈజ్ an apple of someone's, అంటే ఎవరు మన పేరు రాసుకోవచ్చు అక్కడ. ఎంఎస్ ధోని ఈజ్ మై యాపిల్ ఆఫ్ మై ఐ, అంటే ఎంఎస్ ధోని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఏ బ్లాక్ షీప్, ఏ పర్సన్ ఆఫ్ లూజ్ కండక్ట్, సరైన ప్రవర్తన లేని వ్యక్తిని ఏ బ్లాక్ షీప్ అంటారు, మంచి వ్యక్తి. ఈజ్ ఏ బ్లాక్ షీప్ ఇన్ హీజ్ ఫ్యామిలీ, అతని ఫ్యామిలీలో అతను సరైన మనస్తత్వం లేని వ్యక్తి. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, అన్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్, అకస్మాత్తుగా జరిగే పని లేదా ఘటన. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, ఏ స్పీడింగ్ బోట్ హిట్టెడ్ ద బ్యాంక్, ఏ బోల్ట్ ఫ్రమ్ ద ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, స్పీడ్గా వచ్చిన పడవ ఒట్టుని ఆకస్మికంగా గుద్దేసింది. టైప్. ఏ బ్రెయిన్ వేవ్, ఏ సడన్ గుడ్ ఐడియా, ఒక మంచి ఐడియా, సడన్గా వచ్చే ఆకస్మికంగా వచ్చే ఒక మంచి ఐడియా. ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ, అండ్ అబ్సూర్డ్ స్టోరీ, అంటే ఫాల్ స్టోరీ లేదా కొట్టు కథ, కాకమ్మ కథలు అంటారు తెలుగులో. యాజ్ క్లియర్ యాజ్ మడ్, యాజ్ క్లియర్ యాజ్ మడ్ మీన్స్ మనం కొన్ని ఇడియమ్స్ క్లియర్ ఐడియా, సరైన అవగాహన లేకపోవడం, నాట్ అండర్స్టాండబుల్. ఈ క్లాస్లో మనం ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకోవడం ద్వారా దీస్ ఆర్ ద పరీక్షల్లో విజయం